ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన బంగారం, వెండి తదితర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని ఆలయ కమిటీ సభ్యులు రంగమ్మ, నాసరయ్య మరికొందరు తెలిపారు. రంగమ్మ మాట్లాడుతూ తన తల్లి నారాయణమ్మ 2012 జనవరిలో ఈ దేవస్థానాన్ని స్థాపించిందని, అప్పటి నుండి భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి చెందిందన్నారు. అయితే ఇటీవల ఎలాంటి సమావేశం నిర్వహించకుండా పాత కమిటీ సభ్యులను తొలగించి కొత్త కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సుమారు 30 సవర్ల బంగారం, 15 కేజీల వెండి, పెద్ద మొత్తంలో ఇత్తడి దీపారాధన సామగ్రి కనిపించడం లేదని, ఈ విషయమై కొత్త కమిటీ సభ్యులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఉండిలోని నగదు పగలగొట్టి తీసుకుపోయారని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొత్త కమిటీ సభ్యులు ఇప్పటికైనా ఆలయ ఆస్తులు, హుండీ, నగదుకు సంబంధించిన పూర్తి జమ ఖర్చులు వెల్లడించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. బొల్లి నారాయణమ్మ కూతురు అని నేను, చిన్నమ్మాయిని, వెంకట రంగమ్మని ఏటా కార్యక్రమాలు అన్నీ చేసుకునే వాళ్ళం. మమ్మల్ని చేసుకునేటం ఏదో ఒక కమిటీ పెట్టుకొని వాళ్ళు మాకు అడ్డపడి ఆ కమిటీ వాళ్ళు ఉండి మాకు తెలవకుండానే వస్తువులన్నీ అమ్మేసి చూపించమంటే చూపించలేదు, మా మీద దాడి చేస్తున్నారు. ఉంటే చూపించాలి, లేకపోతే లేవని ఏదో ఒకటి మాకు చెప్పాలి. ఈడియో సమక్షంలో, ఒక పోలీసు వాళ్ళ సమక్షంలో, రాయల సమక్షంలో ఇది తేలిన దాకైనా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత మన్నాయి చూసుకుంటున్నాడు. మన్నాయి చనిపోయిన తర్వాత మా బాబాయ్ కొడుకుని పెట్టాము అవన్నీ చూసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేయమని. ఆ తర్వాత మా బాబాయ్ కొడుకుని రానియకుండా అడ్డపడి ఒక కమిటీ కట్టుకొని ఆ ఉన్న వస్తువులు ఉన్నాయో లేవో మేము అడుగుతుంటే చెప్పటంలా అమ్మేశారని జాడా తెలిసింది. ఉంటే మాకు చూపించాలి, ఇదే మేము కోరుతుంది. మేము అడగ్గా మాకు చూపించకపోగా, మాకు లెక్కలు చెప్పబోగా మా మీద దాడి చేస్తున్నారు. మమ్మల్ని ఈ కార్యక్రమాలు కూడా చేయనీయకుండా అడ్డపడుతున్నారు. మాకు చేసే హక్కులు అన్నీ రాసి ఉన్నాయి అక్కడ. మా అమ్మ ధర్మకర్త బొల్లిని నారాయణమ్మ, ఆమె బిడ్డలుగా, ఆమె వారసులుగా మేము కార్యక్రమాలు నిర్వహించాలని పూర్తి అధికారాలు మాకున్నాయి. కానీ మమ్మల్ని చేయనీయటంలా ఒక ఆక్రయానికి గురి చేశారు. గుడిని వస్తువులన్నీ ఆక్రమించుకొని మొత్తం వస్తువులన్నీ అమ్మేశారు. ఉంటే మాకు చూపించాలి, ప్రతి ఒక్కరి నోట వస్తుంది అమ్మేశారని. ఉంటే వంట కాదు, ఉంటే మాకు చూపించాలి. బొల్లి నారాయణమ్మ కూతురు అని నేను, చిన్నమ్మాయిని, వెంకట రంగమ్మని ఏటా కార్యక్రమాలు అన్నీ చేసుకునే వాళ్ళం. మమ్మల్ని చేసుకునేటం ఏదో ఒక కమిటీ పెట్టుకొని వాళ్ళు మాకు అడ్డపడి ఆ కమిటీ వాళ్ళు ఉండి మాకు తెలవకుండానే వస్తువులన్నీ అమ్మేసి చూపించమంటే చూపించలేదు, మా మీద దాడి చేస్తున్నారు. ఉంటే చూపించాలి, లేకపోతే లేవని ఏదో ఒకటి మాకు చెప్పాలి. ఈడియో సమక్షంలో, ఒక పోలీసు వాళ్ళ సమక్షంలో, రాయల సమక్షంలో ఇది తేలిన దాకైనా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలి. మా అమ్మ చనిపోయిన తర్వాత మన్నాయి చూసుకుంటున్నాడు. మన్నాయి చనిపోయిన తర్వాత మా బాబాయ్ కొడుకుని పెట్టాము అవన్నీ చూసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేయమని. ఆ తర్వాత మా బాబాయ్ కొడుకుని రానియకుండా అడ్డపడి ఒక కమిటీ కట్టుకొని ఆ ఉన్న వస్తువులు ఉన్నాయో లేవో మేము అడుగుతుంటే చెప్పటంలా అమ్మేశారని జాడా తెలిసింది. ఉంటే మాకు చూపించాలి, ఇదే మేము కోరుతుంది. మేము అడగ్గా మాకు చూపించకపోగా, మాకు లెక్కలు చెప్పబోగా మా మీద దాడి చేస్తున్నారు. మమ్మల్ని ఈ కార్యక్రమాలు కూడా చేయనీయకుండా అడ్డపడుతున్నారు. మాకు చేసే హక్కులు అన్నీ రాసి ఉన్నాయి అక్కడ. మా అమ్మ ధర్మకర్త బొల్లిని నారాయణమ్మ, ఆమె బిడ్డలుగా, ఆమె వారసులుగా మేము కార్యక్రమాలు నిర్వహించాలని పూర్తి అధికారాలు మాకున్నాయి. కానీ మమ్మల్ని చేయనీయటంలా ఒక ఆక్రయానికి గురి చేశారు. గుడిని వస్తువులన్నీ ఆక్రమించుకొని మొత్తం వస్తువులన్నీ అమ్మేశారు. ఉంటే మాకు చూపించాలి, ప్రతి ఒక్కరి నోట వస్తుంది అమ్మేశారని. ఉంటే వంట కాదు, ఉంటే మాకు చూపించాలి, ఇదే మా